మొత్తం లలితా శాస్త్రం చదువుతున్న పద్ధతి ఒకటి ఉంది. ఆ పద్ధతిలో ఒక ఛందస్సు అంటారు. ఆ పద్ధతిని ఛందస్సు అంటారు. ఛందస్సు పేరు అనుష్ఠం ఛందస్సు. దేవత ఎవరు అంటే లలితాదేవత. ఏదేనో మంత్రం చెప్పేటప్పుడు ఋషి ఎవరు, ఛందస్సు ఏమిటి, దేవత ఎవరు తెలిసి పారాయణ చేయాలి, లేకపోతే ఫలించబో అని చెప్తారు. అందుకు ఋషికి నమస్కారం చేసుకోవాలి, ఛందస్సుకు నమస్కారం చేసుకోవాలి, దేవతకు నమస్కారం చేసుకోవాలి. ఋషులు ఎవరు? వశిన్యాది వాగ్దేవతలు. ఛందస్సు ఏమిటి? అనుష్ఠుం. దేవత ఎవరు? లలితా మహాత్రిపుర సుందరి దేవత. వారి ముగ్గురికి నమస్కారం చేసుకుని ఈ నామాలు మనం చెప్పుకోవడం మొదలు పెడుతున్నాం. నామాలు ఎన్ని ఉన్నాయి ఇందులో చెప్పండమ్మా. మీరు సహస్ర అన్నారు కదా. సహస్రం అంటే 1000 నామాలు ఇందులో చెప్పబడుతున్నాయి. సహస్ర నామాలు, 1000 నామాలు. 1000 అంటే మన లోపల మాట అంటాం, నువ్వు 100 చెప్పు 1000 చెప్పు, నేను ఈ మాట విన్ను అంటుంటాను. 100 చెప్పు 1000 చెప్పు అంటే అర్థం ఏంటండి? 100 1000 లెక్కపెట్టి చెప్పడమా? నువ్వు ఎంత చెప్పినా అని అర్థం. కనుక 100 1000 అంటే అర్థం అనంతం, ఇన్ఫినిటీ అని అర్థంలో వాడతారు. ఈ మాట భీష్మ పితామహుడే మహాభారతంలో చెప్తాడు, విశ్వం శతం సహస్రం సర్వం అక్షయవాచకం అని. కనుక సహస్రం అంటే అనంతం. అమ్మవారు అనంతం. ఆవిడికి లెక్క పెట్టగలమంటే ఎవరైనా? అనంతమైన మహిమ, అనంతమైన శక్తి, అనంతమైన స్వరూపం. కానీ ఆవిడ అనంతమే, కానీ మనకి అనంతం కాదు కదా. ఇలాగే నేను 2 గంటలు చెప్తే మీరు వాచి చూసి ఆపాల్సిందే. కనుక అంతం మనకుంది, అమ్మవారికి లేదు. కానీ అనంతమైన అమ్మవారిని అనంతంగా కీర్తించే శక్తి మనకు లేదు. కానీ అనంతమైన దాన్ని అనంతంగానే కీర్తించాలి కదా. మన వల్ల అవుతుందా? అవదు కదా. అందుకు పెద్దలు ఏం చెప్పారంటే, అనంతాన్ని సూచించే శబ్దాలు 1000 100 ఇవి అనంతాన్ని సూచిస్తాయి. అందుకే నువ్వు అనంతం చేయకపోయినా 1000 నామాలు చేస్తే అనంతం చేసిన ఫలితం నీకు వస్తుందని చెప్పి 1000 నామాలు పెట్టారండి. ఇందులో 1000 నామాలకి అర్థాలు తీస్తూ ఉంటే అమ్మవారి జ్ఞానం అంతా మనకు వస్తుంది. ఇక్కడ అనేక మంది యువత కూడా నాకు కనబడుతున్నారు. జ్ఞానం అనేది ఒక కాంపాక్ట్ ఫారంలో, అంటే అంత ఉన్న జ్ఞానాన్ని ఒక సూక్ష్మ రూపంలో ఇవ్వాలి అంటే అది నామం. ఒక్కొక్క నామానికి అర్థం మీరు తెలుసుకుంటూ ఉంటే అమ్మవారి గురించి జ్ఞానం బయట